సరే పశ్చాత్తాపము కనిపిస్తుంది మీలో. అయితే ఆ పశ్చాత్తాపం నేను గతంలో తప్పు చేశాను, నా జాగృతి వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రండి, నేనేదో ఇకపై అలాంటి సమస్య రాదు, ఇప్పుడు మీ సహాయం నాకు కావాలని కూడా సందేమా నువ్వు మాతో ఉంటే బాగుంటుంది, నువ్వు నాతో చేయగలిగితే బాగుంటుంది, నీ అవసరం నాకు ఉందంటే ఏం చెప్తాను? నాకు 100% అమ్మ తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది. నాకు హ్యాపీగా స్వేచ్ఛ కోరుకున్నా నేను, భావజాలం. ఓకే. నాకు కాంగ్రెస్ పార్టీ అన్ని ఇచ్చింది. నాకు రాగానే స్పోక్స్ పర్సన్ ఇచ్చింది, పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చింది, జనరల్ సెక్రటరీ ఇచ్చింది, ఒక జిల్లాకు అబ్జర్వర్ ఇచ్చింది, ఒక జిల్లాకు కోఆర్డినేటర్ ఇచ్చింది. చాలండి, ఈ జన్మకి ఇంకేం కావాలి? ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది. నాకు ఇక్కడ ఏం తక్కువైందని కవిత దగ్గర పోతా నేను. కవిత రాజకీయాలలో ఉండాలని కోరుకుంటా, కానీ ఆమె వెంబడి నేను ఉండను. నాకు ఇక్కడ ఏదైనా నాకు తక్కువైందని నేను చెప్పట్లేదు. నాకు 12 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాకు ఒక స్వేచ్ఛనిచ్చి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మంచి మెసేజ్ని ఇచ్చుకుంటూ ప్రజలలో మమైకమవుతూ ఉన్నా. ప్రతిపక్షంలో 10 ఏళ్ళు ఉన్నా నేను, అధికారంలో 2 ఏళ్ళే. ప్రతి విషయం ఎండగట్టిన. కాబట్టి అంత మంచి అవకాశం ఉన్నాక మళ్ళీ ఇంకో పార్టీకి పోవాల్సిన అవసరం ఏమని చెప్పండి? నేను అదే చెప్తున్నా, రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదండి. ఇలా కేసీఆర్ కుటుంబాన్ని చూసే చెప్పొచ్చు. నేను అనేది ఏంటంటే, ఒక బాధ ఏంటంటే, ఒక ఉద్యమకారుడుగా తండ్రి బతుకున్నప్పుడే ఇవన్నీ ఆయన చూడాల్సి వస్తుందంటే లోపల సగం చచ్చిపోయాడండి ఆయన. ఎందుకండి ఈ పదవుల కోసం కుటుంబాలను ఎందుకు అది చేసుకుంటున్నారని నా బాధ. పదవులు ఇంత ఉంటుందా అని నాకు తెలియదు. పదవులు చూస్తే తెలిసేది మీకు, అంటే లోపలికి పోలేగా మీరు, ఆ పవర్ అలాంటిది కదా. వద్దు తమ్మి, ఇట్లా కుటుంబాలను బంధుత్వాలను వదిలేసుకొని మనం అది చేసుకొని బాధపడుతూ వద్దు. ఎంజాయ్ చేసుకుంటూ పదవులు అనుభవిద్దాం. పదవులు అనుభవించడం అంటే అట్లా కాదు, పదవి వస్తే ఒక బాధ్యతగా ఉండాలి. బాధ్యతతో పాటు ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు స్వామి భయంతో బాధతోని టెన్షన్తో నిద్ర కూడా పట్టదు. నువ్వు మంచిగుంటేనే కదా మనం ఏదైనా చేస్తాం. హ్యాపీగా ఉన్నాం అబ్బా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఇక్కడ మా మహేష్ అన్న, రేవంత్ రెడ్డి గారు నాకు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో అందరు బాగా చూసుకుంటారు. నిజంగా చెప్తున్నాను. ఎవ్వరు కూడా ఇప్పటివరకు కూడా సొంతం చెల్లెలాగా చూసుకొని అందరం బాగుంటాం. కవిత వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఆ ధైర్యంతోనే ఆమె బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తుంది. ఆమె టార్గెట్ బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి టార్గెట్ కేసీఆర్ బీఆర్ఎస్. కాబట్టి వెనుక ఉండి సీఎం కానీ కాంగ్రెస్ కానీ నడిపిస్తున్నారు అనేది ఒక విమర్శ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను విడదీసి, కుటుంబం నుంచి విడదీసి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? రేవంత్ రెడ్డి గారి కవితతో ఏం లాభం వస్తుంది? నష్టమే తప్ప. ఇప్పుడు ఆమె చేసిన దాంట్లకు, ఆమె ఉన్న దాంట్లకి ఇప్పుడు వద్దన్నా దంద చేసే, వద్దంటే కుటుంబాల బంధాలను తెంపుకొని బయటకు వస్తుంది. ఇన్ని చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాక రేవంత్ రెడ్డి గారిని ఎదిరించదాన్ని ఏముంది? సోనియమ్మకి ఎదురు తిరగదాని ఏముంది? నేను అనేది ఏంటంటే, తన ప్లాట్ఫామ్ సింగిల్గా ఎదగనియండి. మా వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, ఇంకెవరైనా మాకేం అవసరం? కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి అసలు అవసరం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీకి మాలాంటి వాళ్ళను ప్రజాస్వామ్యంలో వస్తా అంటే ఆహ్వానిస్తారు తప్ప, కవిత గారు కాంగ్రెస్ పార్టీలో ఒక సాధారణ కార్యకర్తలాగా వస్తే ఆలోచిస్తామేమో కానీ మాకు పదవులు కావాలి, మేము ఇది కేసీఆర్ బిడ్డలాగానే ఎందుకు ఉంటుంది? ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి కవిత రావచ్చేమో, గతంలో దానం నాగేంద్ర వస్తాడని అనుకున్నాను, వచ్చాడు, కడియం శ్రీహరి వస్తాడనుకు వచ్చాడు, పార్టీలో చేరారు, అలాగే కవిత కూడా కాంగ్రెస్లో చేరొచ్చు అని చెప్పారు. నిజంగా దీనికి ఏం చెప్తారు? కవిత గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే అది పిసిసి గారు, రేవంత్ రెడ్డి గారు అధిష్టానం చూసుకుంటుంది. ఎందుకంటే నా స్థాయి అది కాదు. ఎందుకంటే ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డ కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది, చేర్చుకుంటుందంటే జనరల్ సెక్రటరీగా నా పని కాదు. నేను మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. నేను పార్టీ గైడ్లైన్స్ ప్రకారమే మాట్లాడతా. ఆమె వస్తుంది అంటే కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకుంటారు. అసలు ఆమె డిమాండ్స్ ఏంది, ఆమె ఏంటి, ఆమె ఏం చేయాలనుకుంటున్నది, విధి విధానాలు అనేది అధిష్టానం చూసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీకి ఏ స్థాయి ఇచ్చింది, ఏమి మాట్లాడమంటుంది, అదే ప్రజలలోకి తీసుకుపోతుంది. పార్టీ సిద్ధాంతాల కోసం సంధ్యారెడ్డి ఒక జనరల్ సెక్రటరీగా పనిచేస్తుంది. వ్యక్తిగత సిద్ధాంతాలను ఎప్పుడు కూడా సంధ్యారెడ్డి మాట్లాడదు. పార్టీ గైడ్లైన్స్ ప్రకారంగానే ప్రతిదీ ముందుకు పోతుంది. వ్యక్తిగా కవిత భవిష్యత్తులో రాజకీయ శక్తిగా తెలంగాణ మారుతుందా? ప్రజల మీద ఉంది, మనం చెప్పడానికి ఉండదు. ఆమె మారితే ప్రజలు మారుతారు. ఫస్ట్ ఆమె మారాలి కదా. నాకైతే పశ్చాత్తాపం పడుతుంది, మార్పు వస్తుంది అని, ఆమెలో మార్పు వచ్చింది అని అనుకుంటున్నా 90%. ఎందుకంటే కళ్ళల్లో బాధ, ఏడుపు వేరుంటుంది, బాధ వేరుంటుంది. ఒక అక్కగా
ఒక బిడ్డలు గల తల్లిగా నేను చూసా. బిడ్డల మీద చెప్పినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మీరు ఎమోషన్ అవుతున్నారు ఇప్పుడు. అంటే బిడ్డల మీద చేస్తున్నప్పుడు బాధ అనిపించింది. నా పిల్లల మీద అన్నప్పుడు మాట తడబడింది. ఎవరికైనా బిడ్డలే కదా, కాబట్టి కొంచెం అనిపిస్తుంది. అంటే బిడ్డల మీద మనం రాజకీయాలు చేయాల్సి అంత అవసరం ఏముంది, ఒక తనతో ఉన్నాం కాబట్టి బాధ అనిపించింది అంతే, వేరే ఏం లేదు. కానీ జాగృతిలో కూడా ఒకవేళ మాలాంటి వాళ్ళను కాపాడుకుంటే ఈ రోజు ఈ సమస్య వచ్చేదా అని అస్సలు కాదండి. ఒకవేళ మేము తనకి మాకు కవచకుండం లాగా ఉండేవాళ్ళం. తను ఒక్క మిస్టేక్ చేసింది ఏంటంటే జాగృతి వాళ్ళని పట్టించుకోకపోవడం. ఇలా ఒక శక్తిగా మేమే నిలబెట్టేవాళ్ళం. మేము అందరం కలుసుకొని ఇవాళ ఆమెకు పార్లమెంట్కి పంపించాం. అది వాస్తవం, తనని కూడా అడగండి. జాగృతి వాళ్ళని రూపాయి లేకుండా అందరము మా పైసలు మేము పెట్టుకొని మా సద్దులు మేము తీసుకొని పోయి 2 నెలలు పనిచేసి చట్టసభలకు పంపిస్తే మమ్మల్ని అందరిని బయటికి పంపించింది. అదొకటి బాధ. ఇంకా అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పుడు ఎవరైతే జాగృతిలో ఉన్నారో వాళ్ళని కూడా మీరు కరెక్ట్ చూసుకోమని నేను సూచిస్తున్నా. అక్కడ ఉన్న మహిళలు కూడా సోదరిమణులు, వాళ్ళు కూడా పాపం కుటుంబాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇకనైనా వాళ్ళకి చేయకండి, అలా మంచిగా చూసుకోండి, ఒక శక్తిగా ఎదగండి, మీరు ఏడవకండి. ఆడబిడ్డ ఏడిస్తే తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. ఎందుకంటే ఎవరైనా కానీ ఏడుపు అనేది, మీరు ఏడుస్తుంటే కూడా దాన్ని ట్రోల్ చేస్తున్నారు. కానీ ఒక ఆడకూతురుగా స్ట్రాంగ్ ఉండండి. మీరు ఒక స్ట్రాంగ్ ఉమెన్గా ఉండాలి, 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. కవితక్క, డోంట్ క్రై ప్లీజ్. థ్యాంక్ యూ. మొత్తంగా ఎమ్మెల్సీ కవిత దయచేసి ఏడవద్దు. సరే పశ్చాత్తాపం కనిపిస్తుంది, కానీ ఒక వ్యక్తి శక్తిగా మారాలంటే చాలా ఆత్మవిశ్వాసం అవసరం తప్ప ఇలా ఏడవడం ద్వారా శక్తిని తగ్గించుకోవద్దు. ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, కానీ అది ప్రజలు అంతిమంగా నిర్ణయం తీసుకునే. తెలంగాణలో తప్పకుండా ప్రజలు స్వీకరిస్తే, ప్రజలు ఆదరిస్తే ఎవరైనా హీరోలు కావచ్చు, ఎంత పెద్దవాళ్ళైనా జీరోలు కావచ్చు. జాగృతి గతంలో మాలాంటి వాళ్ళని కూడా జాగృతి తీసేసినప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు, కానీ అలాంటి పరిస్థితి రావద్దు. నియంతలాగా కాకుండా తనతో పాటు చాలామందిని కూడా చట్టసభల్లోకి తీసుకెళ్లేలాగా ఆ ఆలోచన మారితే మాత్రం తప్పకుండా ఆమె రాజకీయంగా చాలా ముందడుగైతే పడుతుంది. కవితలో ఆ మార్పు కనిపిస్తుంది. తప్పకుండా రాజకీయ పార్టీ పెట్టినా ఎవరినైనా స్వాగతించాల్సిందే, ప్రజలే అంతిమంగా నిర్ణయిస్తారని కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి గారు అయితే మాత్రం కొత్త పార్టీ పెట్టబోతున్న నేపథ్యంలో జాగృతి కవిత గారితో ఉన్న సాన్నిహిత్యం, ఒకప్పుడు పనిచేసిన యొక్క అనుభవంతో కూడా వారు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరి చూడాలి రాష్ట్ర రాజకీయాల్లో మరి కవిత ఎలాంటి సంచలనాలు చేయబోతుంది, మరి ప్రజలు ఎట్లా స్వీకరిస్తారో భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.